షాపింగ్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? నాకు తెలిసైతే ఎవ్వరికీ ఇష్టం ఉండదు. అది చిన్నవాళ్ళైనా, పెద్దవాళ్ళైనా. ఎందుకంటే షాపింగ్ అనే వర్డ్ వింటేనే చాలా అట్రాక్ట్ అయిపోతాం కదా మనం. మా పాప కూడా అంతే. అయితే ఈ వీడియోలో ఏమైంది అంటే, మా పాప ఫస్ట్ ఇక్కడికి రాకముందు, జుడియోకి రాకముందు ఒక బొమ్మ కొనియమని అడిగింది. ఆ బొమ్మ కొనడానికి వెళ్ళే దారిలో జుడియో ఉందని మా హస్బెండ్, పద నీకు జుడియో తీసుకెళ్ళి బట్టలు తీసుకుంటాను, షాపింగ్ చేపిస్తానంటే ఇంకా హ్యాపీగా ఫీల్ అయింది. లోపలికి వెళ్ళిన తర్వాత ఇంకా ఆగుతామా? చూడండి, తన ఏజ్ 5 ఇయర్స్ అని చెప్పి తన బట్టలు తనే తీసుకొని సెలెక్ట్ చేసుకుంటుంది. వాళ్ళ డాడీ మీద కూడా నమ్మకం లేదు. తీసి చూస్తుంటే లేదు, నువ్వు చూపించు ఒకసారి, నువ్వు చూపిస్తే నా బట్టలు నేనే చూసుకొని సెలెక్ట్ చేసుకుంటాను, అది 5 ఇయర్స్ కాదు, చూపించు డాడీ అని చూస్తుంది. ఎంతైనా ఈ జనరేషన్లో పిల్లలు క్లెవర్ కదా. మనం ఎలా ఉండేవాళ్ళమో ఎలా ఎదిగామో మనకు తెలియదు, కానీ వీళ్ళు మాత్రం అమ్మో వెరీ క్లెవర్ అసలు. వీళ్ళ జనరేషనే టోటల్ డిఫరెంట్, మనం చెప్పడానికి కూడా ఏం లేదు. ఇంకా అక్కడ చూడండి, మా హస్బెండ్ సెలెక్ట్ చేస్తుంటే ఏవో పిచ్చి పనులు చేస్తూనే ఉంటుంది, ఇంట్లో కూడా అంతే. ఇంకా వాళ్ళ షాపింగ్ అయితే అయిపోయిన తర్వాత మనం ఆగుతామా, మనకి కావాలి కదా. ఇంకా అలా కిందకు వచ్చి జుడియోలో కలెక్షన్ అయితే చూసాము, స్టడ్స్వి చాలా బాగున్నాయి. ఇంకా ఫైనల్గా అలా బిల్లింగ్ అయితే వేసేసాము. మా పాపే కాదు, మా హస్బెండ్ కూడా తీసుకున్నారు. ఇంకా నా షాపింగ్ కూడా అయిపోయింది. లాస్ట్లో ఏంటంటే మా పాప చూడండి, ఎవరికైనా ఇన్ని బట్టలు కొనుక్కున్నామంటే వన్ టైప్ ఆఫ్ హ్యాపీనెస్ ఉంటుంది కదా, అది మా పాపలో ఎక్కడ కనిపించదు మీకు, స్టార్టింగ్లో తప్ప. లాస్ట్లో చూడండి, బట్టలు తీసుకొని వెళ్తుంటే నాకు బొమ్మ కావాలి అని అడుగుతుంది. ఇన్ని బట్టలు చూసి కూడా ఇంకా బొమ్మ అడిగిందంటే మా పాప చూడండి, ఇంకా అలా వెళ్ళిపోతుంటే చూడండి ఇక్కడ అంటది నాకు బొమ్మ కావాలి అని. ఫైనల్గా మా హస్బెండ్కి బిల్ అయితే ఇంత అయింది. వీడియో నచ్చితే ఒక్క లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్.